మనం దేవుళ్ళు ఎక్కడుంటారనుకుంటాం? గుళ్లలో, లేపోతే ఆకాశంలో ఉంటారనుకుంటాం గదా! కానీ మన కళ్ళకు కనిపించే దేవుళ్ళు కూడా ఉంటారని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. ఆ కథ పేరే ప్రత్యక్ష దైవాలు. అయితే ఈ కథ మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది. అసలు నిజమైన శక్తి అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతోందది? ఏళ్లకేళ్లు కళ్ళు మూసుకునే తపస్సు చేస్తే వస్తుందా? లేకపోతే మన చుట్టూ ఉన్నవాళ్లకి సేవ చేస్తే వస్తుందా? సమాధానం ఈ కథలోనే ఉంది. పదండి తెలుసుకుందాం. సరే, కథలోకి వెళ్లే ముందు అసలీ ప్రత్యక్ష దైవాలు అన్న మాటకు అర్థమేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మన కళ్లకు కనిపించే దేవుళ్ళనమాట. అంటే మనం పూజించడానికి ఎక్కడో గుళ్లకో కొండలపైనో వెతకాల్సిన పనే లేదు. మన ఇంట్లోనే మనతోనే ఉండే మన అమ్మానాన్నలున్నారు కదా, వాళ్లే అసలైన దేవుళ్ళు అని దీని అర్థం. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథలో మనకొక ముఖ్యమైన వ్యక్తి పరిచయమవుతారు. ఆయన పేరు కౌశికుడు. ఇక్కడున్నారు చూశారా? ఈయనే కౌశికుడు. ఎన్నో సంవత్సరాలు చాలా కఠినమైన తపస్సు చేసి అద్భుతమైన శక్తులను సంపాదించారు. అంటే వేదాలన్నీ చదివేశారు. ఆయనకు తెలియని శాస్త్రమంటూ ఏదీ లేదు. అంతటి శక్తివంతుడనమాట. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. ఆయనకు ఎంత గొప్ప శక్తి ఉందో దానికి మించి కోపం కూడా ఉంది. చాలా ఎక్కువ కోపం. ఎంతలా అంటే చిన్న విషయానికి కూడా పట్టలేనంత ఆగ్రహం వచ్చేసేది. నిజం చెప్పాలంటే ఆ కోపమే ఆయనలోని అతిపెద్ద లోపం. ఆయన కోపం ఎంత భయంకరమైనదో చెప్పడానికి మీకొక చిన్న సంఘటన చెప్తాను. ఒకరోజు కౌశికుడు ఒక చెట్టు కింద ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నారు. ఇంతలో పైన ఉన్న ఒక కొంగ ఆయన మీద రెట్టవేసింది. అంతే, ఇక చూసుకోండి, కౌశికుడికి విపరీతమైన కోపమొచ్చేసింది. అలా కళ్ళు తెరిచి ఆ కొంగవైపు ఎర్రగా ఒక్కసారి చూశారు. అంతే, ఆ మరుక్షణంలోనే ఆ కొంగ భగ్గున మండి కాలి బూడిదైపోయింది. చూడండి ఎంత భయంకరమైన కోపమో! ఇక తన శక్తికి ఎదురే లేదని గర్వంగా ఉన్న కౌశికుడికి అసలు ఊహించనొక చోట ఒక పెద్ద సవాల్ ఎదురైంది. ఒకరోజు ఏమైందంటే, కౌశికుడు భిక్ష కోసం ఒక ఇంటి ముందు నిలబడ్డారు. ఆ ఇంటి ఇల్లాలు భిక్ష తీసుకుని రావడానికి కాస్త ఆలస్యమైంది. ఇక అంతే, కౌశికుడికి మళ్లీ కోపమొచ్చేసింది. కొంగను చూసినట్టే ఆమెవైపు కూడా కోపంగా చూడబోయారు. కాని ఇక్కడో అద్భుతం జరిగింది. ఆమె ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా, స్వామీ, మీ కోపంతో కాల్చేయడానికి నేను కొంగననుకున్నారా అని అడిగింది. ఈ మాటకు కౌశికుడు ఒక్కసారిగా షాకయ్యారు. నేను నా భర్తకు సేవ చేసుకుంటున్నాను, అందుకే ఆలస్యమైంది. అది నా మొదటి ధర్మం అని చెప్పింది ఆమె. అంతటితో ఆగకుండా, స్వామీ, మీకు నిజమైన ధర్మమంటే ఏంటో తెలుసుకోవాలనుంటే మిథిలానగరంలో ఉండే ధర్మవ్యాధుడు అనే ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఒక సలహా కూడా ఇచ్చింది. ఆ గృహిణి మాటలు కౌశికుడిని ఆలోచనలో పాడేశాయి. ఎవరీ ధర్మవ్యాధుడు? ఒక సాధారణ గృహిణికి తెలిసిన ధర్మం నాకెందుకు తెలియదు అనుకుంటూ అసలు విషయం తెలుసుకోవడానికి మిథిలానగరానికి బయలుదేరారు. కౌశికుడు మిథిలానగరం చేరుకున్నారు. మనసులో ఏమనుకుంటున్నారంటే, ధర్మవ్యాధుడు అంటే ఎవరో గొప్ప పండితుడై ఉంటాడు, పెద్ద ఆశ్రమంలో కూర్చొని బోధనలు చేస్తుంటాడు అని. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆయనకు కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది. ఎందుకంటే ధర్మవ్యాధుడు ఒక మాంసం దుకాణంలో మాంసమమ్ముకుంటున్నాడు. అవును, ఆయన ఒక కసాయివాడు. ఒక కసాయివాడు నాకేం ధర్మం నేర్పిస్తాడు అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు. కాని కౌశికుడికప్పుడు తెలియదు, తన గర్వాన్ని, తన అహంకారాన్ని పోగొట్టే గొప్ప జ్ఞానరహస్యం సరిగ్గా ఆ కసాయి దగ్గరే ఉందని. ఇక్కడే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయముంది. చూడండి, కౌశికుడేమో అడవుల్లో ఒంటరిగా తపస్సు చేసి శక్తులు సంపాదించాడు. కాని ధర్మవ్యాధుడేం చేశాడు? తన వృత్తిని చాలా నిజాయితీగా చేస్తూ ఇంట్లో ఉన్న తన వృద్ధులైన తల్లిదండ్రులకు ఎంతో ప్రేమగా సేవ చేసుకుంటూ అంతకన్నా గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు. అప్పుడు ధర్మవ్యాధుడు చెప్పిన జ్ఞానం చాలా సింపుల్. ఆయన ఏం చెప్పారంటే, 1. మనం చెయ్యాల్సిన పని ఏదైనా సరే దాన్ని శ్రద్ధగా, ఇష్టంగా చెయ్యాలి. 2. మన అమ్మానాన్నల్లో ప్రేమగా, చాలా గౌరవంగా చూసుకోవాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, వాళ్లకి చేసే సేవే అన్నిటికన్నా గొప్ప పూజ, గొప్ప తపస్సు అని అర్థం చేసుకోవాలి. ఇక చివరిగా ధర్మవ్యాధుడు చెప్పిన ఈ మాటలు మనల్ని ఈ కథలోని అసలైన సందేశం దగ్గరికి తీసుకువచ్చాయి. ఆ మాటలు విన్నాక కౌశికుడికి జ్ఞానోదయమైంది. అసలైన నిజం తెలిసిందే.
అదేంటంటే మనం దేవుడి కోసం గుళ్లకు గోపురాలకు వెళ్లాల్సిన పనే లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే మనతోనే ఉండే మన అమ్మానాన్నలే మన మొదటి దేవుళ్ళు. వారే మన ప్రత్యక్ష దైవాలు. కాబట్టి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మన తల్లిదండ్రులకు ప్రేమతో సేవ చేయడం కన్నా గొప్ప పూజ ఇంకొకటి లేదు. వాళ్లకు సేవ చేస్తే మనం ఎలాంటి తపస్సు చేయకపోయినా సరే దేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇదే ప్రత్యక్ష దైవాలు కథ మనకు చెప్పే నీతి. మరి ఈ కథ విన్నాం కదా, ఇప్పుడొక్కసారి ఆలోచిద్దాం. మన ఇంట్లో ఉన్న ఈ కనిపించే దైవాలను, అంటే మన అమ్మానాన్నలను మనం ఎలా సంతోషపెట్టగలం? వాళ్లకు మన ప్రేమను, గౌరవాన్ని చూపించడానికి మనమేం చేయొచ్చు? ఇదే ఈరోజు మనల్ని మనం వేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న.